తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని వాడవాడల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డి న్యూస్ తో పలువురు పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జమాల్ బాషా, ఆర్యవైశ్య ప్రముఖులు వేలంపల్లి రవిశంకర్, కొత్త మాసు శ్రీనివాసరావు మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్మోహన్, పఠాన్, సమద్ ఖాన్, మద్దుమాల రవి, కనమర్లపూడి రమేష్, బేరింగ్ మౌలాలి, అప్పారావు, అరవపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై ప్రత్తిపాటి పుల్లారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 ఏళ్లు తెలుగువారి గుండెల్లో ఆత్మగౌరవాన్ని నింపి ప్రపంచం మొత్తం తెలుగువారి గురించి మాట్లాడుకునేలా చేసి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సరికొత్త నినాదంతో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన నియోజకవర్గ ప్రదాత, అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారికి, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంది. తెలుగు జాతి నిర్మాణం కోసం హర్నిశలు పాటుపడిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయ నెరవేరాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పీడిత తాడిత బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ స్థాయికి తెలుగు రాష్ట్రాలపై విస్తరింపజేసి మన రాష్ట్ర ఖ్యాతిని, మద్రాసీనిగా పిలువబడే మన రాష్ట్ర ఖ్యాతిని ఆంధ్రులుగా, తెలుగు ప్రజలుగా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ కీర్తిని సంపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మూల కారకులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన పార్టీ యొక్క గుర్తునే కాకుండా పార్టీ యొక్క రంగుని అన్నింటినీ కూడా స్వయంగా తానే రూపొందించుకుని మేనిఫెస్టో కూడా తయారు చేసుకుని అనేక రకాలైన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి పార్టీని తీసుకొచ్చిన మనిషి మన గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎక్కడున్నా ఒక చరిత్రే, ఆయన ఏం చేసినా ఒక చరిత్రే. ఆ రోజున నట జీవితంలో, తదుపరి రాజకీయ జీవితంలో నాటికి నేటికి ఏనాటికి ఒకే ఒక్కడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే మాటలో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా పార్టీ నడిపిస్తూ పేద ప్రజల ఆశా జ్యోతిగా రాజకీయం అనేది బలహీనులకు అండగా ఉండాలి తప్పితే బలహీనుడి చేతులు ఆయుధం కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు ఆర్నిశలు శ్రమిస్తూ పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అలాగే మన స్థానిక నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా గత 3 దశాబ్దాలుగా పార్టీకి వినూనంగా నిలుస్తూ ఆ రోజుల్లో పార్టీకి ఏదన్నా పని కావాలన్నా, అండ కావాలన్నా పొరుగు నియోజకవర్గాల నుంచి మన కళ్ళం బలరాం గారిని లేదా మరొకరిని కలుస్తూ వారి అండతో పార్టీ నడుపుతూ వచ్చేవాళ్ళు మన వాళ్ళందరూ కూడా. కానీ ఆ రోజు నుంచి 3 దశాబ్దాలు కూడా పార్టీని ఉదాహరణ మోస్తూ పురాదుల నుంచి కూడా పటిష్ట చేస్తూ ఉన్న నాయకులందరినీ కూడా బలంగా వారికి సపోర్ట్ ఇస్తూ పార్టీ నిలబెట్టుకొస్తున్న వ్యక్తి. కష్టకాలంలో జిల్లా నాయకుడిగా ఉంటూ కూడా జిల్లాని అభివృద్ధి చేసిన వ్యక్తి, పార్టీని జిల్లాలో బాగా పట్టించిన వ్యక్తి మన పుల్లారావు గారు. వారి నాయకత్వంలో, వారి సారథ్యంలో మనందరం కూడా ఇంకా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కృషి కోరుకుంటూ ఇలా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.
జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై లోకేష్, జై ప్రతిపాటి. జై ప్రతిపాటి. అన్న ఎన్టీఆర్ స్థాపించి 44 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఒక ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలు ఈ విధంగా వెళ్తుందనేది ఎన్టీ రామారావు గారి కృషి ఒకటి. ఆయన ఉన్న అలాంటి ఆత్మ తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా అభివృద్ధి జరిగింది. స్త్రీలకు ఆస్తి హక్కు ఏదైనా కానీ అన్ని పథకాలు, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించడం ఇవన్నీ ఎన్టీ రామారావు గారి టైంలోనే ఆయన పెట్టాడు. అక్కడి నుంచి పార్టీ 10 లేబర్లోకి వెళ్లిపోయింది. వాళ్ళందరూ చాలా హాయిగా ఇవాళ ఏదైనా సరే పెన్షన్లు కానీ ఏదైనా తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది, ఇస్తున్నారు. కాబట్టి ఈ పార్టీని జనం కాపాడుకుంటున్నారు. ఈ పార్టీ ఇలానే 100 సంవత్సరాలైనా ఇలానే ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ రోజున మన టీడీపీ వారిది 44వ వార్షికోత్సవం జరుగుతుందండి. టీడీపీది ఆవిర్భవించి అందువల్ల వచ్చేటప్పటికి మన చిలకలూరుపేటలోని 20వ వార్డులో వచ్చేటప్పటికి మన సీనియర్ నాయకులు, ప్రముఖులు అంతర్జాత అనేది మన 20వ వార్డులో వచ్చేటప్పటికి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తర్వాత సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా సహకరించి చాలా ఆనందంగా అనేది ఉన్నది. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి జై తెలుగుదేశం.